నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు మరియు ఆధ్యాత్మికవేత్త, అలాగే శ్రీ విద్య ఉపాసకురాలు జయప్రద అమ్మగారు. మరి అమ్మవారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, నవంబర్ మాసంలోని వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఎలా ఉండబోతుంది అంటారమ్మా? తప్పకుండా. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త అనుకూలంగానే ఉంది. అయితే ఏంటంటే వీళ్ళు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కాస్తంత ఏ విషయమైనా ఆలోచించి అడుగులు వేయడం వల్ల అన్ని పనుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. లేకపోతే అడుగడుగున గండాల్లాగా పని ప్రారంభం అవుతూనే ఇబ్బంది పడుతుంటారు. ఆటంకాలు అనేది ఎదురు బాగానే ఉంటాయి. అది సో ఏ విషయాల్లో అంటే ఎక్కువ వ్యాపారం చేసే వాళ్ళు, ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరికంటే కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది, ఉద్యోగం దగ్గర వచ్చే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, గొడవలు పడే అవకాశం ఉంది. అందుకని ఉద్యోగం చేసేవాళ్ళు చాలా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎంత కామ్ గోయింగ్గా వెళ్ళిపోగలిగితే అంత హ్యాపీ. అక్కలేని విషయాన్ని ఎక్కించుకోవద్దు, తనకి అక్కలేని విషయాలను మాట్లాడద్దు. మనకి అవసరం లేదనుకుంటే అసలు ఆ పదాన్ని ఆ క్షణం అక్కడ ఉండకుండా ఉండడమే మంచి ఫలితాలు వీళ్ళకి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విషయం తప్పు చేస్తా ఉన్నట్టుగా వీళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళు చేసుకునే పనులు స్వయంకృత అపరాధాలు అంటారు. అలాంటివి ఎప్పుడో చేసినవి అవి ఇప్పుడు శిక్ష పడతాయి. ఇప్పుడు చేసినవి కాదు, ఎప్పుడో సరదాగా మాట్లాడుతూ ఏదో జరిగింది, మిస్టేక్ చేస్తాం, ఆ మిస్టేక్ ఇప్పుడు బయటపడ్డాం. అది ఉద్యోగ విషయంలో కానీ ఇప్పుడు ఏదైనా చెక్ పాస్ చేశారు, మిస్ చేశారు, ఆ చెక్ ఎక్కడ పోతుంది అది వెతుకుతారు. ఇప్పుడు చెక్ కావాలంటే దొరకదు. సో అక్కడ వీళ్ళకి ఇబ్బంది పడుతుంది. అలాంటప్పుడు చక్కగా కామ్గా ఉండడము, వాళ్ళు ఏదైనా అంటే ఒక మాట పడ్డము, వదిలేయడము ఉండడం వల్ల ఆ ఉద్యోగం కాపాడబడుతుంది. అయితే ఉద్యోగం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే వీళ్ళకి కొనా మాకు ఉద్యోగం వదిలేద్దాము, వేరే ఉద్యోగం మంచి ఆఫర్స్ వస్తున్నాయి వెళ్దాం అనిపిస్తుంది. కానీ ఈ మాసంలో ఏది వచ్చినా వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచి ఫలితాలు. లేదు కాదు చేద్దాం అనుకుంటే అది మీకు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంది. ఎందుకంటే ఇది గోచార ఫలితాలు. సో పర్సనల్ జాతకంలో యోగం బాగుండి బ్రహ్మాండంగా ఉంటే అది వేరే విషయం. కానీ గోచార ఫలితాల్లో మాత్రం కాస్త అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా కనిపించేవి ఏదైతే ఉన్నాయో, వృశ్చిక రాశి అధిపతి ఎవరైతే కూర్చుని ఉన్నాడో కర్కాటక రాశిలో ఉన్నాడు, అది బలహీనంగా ఉన్నాడు. సో తులా రాశిలో రవి బలహీనంగా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో వ్యయ స్థానంలో రవి, తర్వాత కర్కాటక రాశిలో కూర్చుని ఉండడం వల్ల కాస్త అంత అన్ని అనుకూలంగా కనిపించినా ప్రతికూలంగా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కువ వ్యాపార విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ. మిగతా వాళ్ళకి సామాన్యంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. కోర్టు సంబంధించిన విషయాల్లో వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడము, వాయిదా వేయించుకోవడము, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే నవంబర్ 16 నుంచి ఎప్పుడైతే శని భగవాన్ వక్రగతి నార్మల్ స్థితికి వస్తున్నారో అక్కడి నుంచి కాస్తంత ఇంకొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కనుక చక్కగా మౌనంగా పని చేసుకోవడం, మౌనంగా ఉండడము, గురువు ఆరాధన చేసుకోవడము, గురువుల మాట వినడము, అయితే గురువు నామస్మరణ చేసుకోవడము, లేదా షిరిడి సాయిబాబా గుడికి కానీ సాయిబాబా గుడికి వెళ్ళడము, లేకపోతే సత్యసాయిబాబా భజనలోకి వెళ్ళడము, ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒక ఆధ్యాత్మిక చింత అంటే ఏదో ఒక దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాలక్షేపాని కోసం ఫ్రెండ్స్తో బయటకు వెళ్లకుండా, ఏ పార్టీస్ అటెండ్ అవ్వకుండా, ఒక పెళ్లికి వెళ్ళామా అక్షంతలు వేసామా వచ్చేసామా అన్నట్టు ఉంటే అన్ని అనుకూలంగా ఉంటాయి. లేదంటే ఏవో విషయాలు ఏదో సరదాగా మాటలు మొదలు ప్రారంభమై అవి కొట్లాడదాకా వెళ్ళే అవకాశం ఈ మాసంలో వెలుకున్నాయి. సో ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి ఆ విషయంలో. సో విందులు విలాసాలకి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలకి భగవంతుడి విషయంలో అనుకూలంగా కనిపిస్తున్నాయి. సో అందుకని మీరు వెళ్ళాలి అనుకుంటే గుడికి వెళ్ళండి, ప్రశాంతంగా గుడిలో ఏదైనా సేవ చేయండి, అన్నదానం కార్యక్రమాలు చేసుకోండి, అన్నదానం చేసే వాళ్ళకి సేవ చేయండి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు ఉన్నాయి. మౌనంగా వెళ్ళడం, మౌనంగా ఉండడం అనేది మంచి విషయం. సంతాన విషయంలో ఎక్కువగా వాళ్ళతో వాదించకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళు ఏదైనా అడిగితే ఈ మాసం కాదు వచ్చే మాసంలో మాట్లాడతా, ఈ మాసంలో నేనేమి చేయలేను, అనుకూలంగా లేదు నాకు అని చెప్తూ వెళ్ళుకుంటూ సంతాన విషయంలో కొన్నా, వివాహ విషయాల్లో కొన్నా కాస్తంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వివాహాలు కూడా సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు కాస్త ఆలోచించి 1-10 సార్లు జాతకాలు పరిశీలించుకొని చేసుకోవాలా వద్దా అనుకుంటే చేసుకోవాలి వివాహాలు. ఈ విధంగా భార్యాభర్తల మధ్యన కాస్తంత ఇబ్బందులు, కాస్తంత కొంచెం చిన్న కొట్లాటలు జరుగుతాయి. దాన్ని పెద్దగా పంచుకోకలేదు. ఎవరో ఒకరు ముందుగా సారీ చెప్పుకుంటూ లేదండి ఇలా చేద్దాం, ఇలా ఉందాం అనేసి జీవిత భాగస్వామితో వచ్చే కాస్తంత ఇబ్బందులు వస్తాయి. కనుక ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మౌనంగా ఉండడం, కాస్త మౌనంగా ఉండాలనే విషయాన్ని బాగా మైండ్లో పెట్టుకొని చేస్తూ ఉంటే మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి.
లేదు నేను మర్చిపోయాను ఆ విషయం, నేను మాట్లాడేస్తుంటాను, నా స్వభావం ఇలా ఉండలేను, ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను అంటే అది గొడవకి దారితీస్తుంది, రిలేషన్స్ కట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల చేయకండి ఈ పనులు. వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా ఈ విధంగా వెళ్తూ ఉంటే చక్కగా వెళ్ళిపోతుంది. ఓకేమో మరి వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఆదాయం పరంగా అంటే వీరికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే మరి ఎలా ఉండబోతుంది అంటే? ఆర్థిక పరంగా చూసుకునే విషయాల్లో ఏంటంటే అధిక ఖర్చు కనిపిస్తుంది. సంపాదన ఉందో తెలియదు కానీ ఖర్చు అయితే కనిపిస్తుంది. సంపాదన ఉంటే ఉన్న డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది, లేకపోతే అప్పు చేసి మరి ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అందుకని ఏంటంటే అప్పు చేసే పరిస్థితి తెచ్చుకోకండి. ఎంతో అవసరమైతే తప్పదు అన్నప్పుడు అప్పు చేయండి, కానీ అప్పు జోలికి వెళ్ళకండి. ఖర్చు అధికంగా కనిపిస్తుంది అంటే ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నం చేసినా అది జరగదు. ఎప్పుడైనా ఖర్చు అధికంగా కనిపించినప్పుడు దాన్ని తగ్గిద్దాం అనుకున్నప్పుడు అది ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అందుకని అంటే ఏ విషయమైనా కొనేటప్పుడు తీసుకునేటప్పుడు అవసరమా కాదని 1-10 సార్లు ఆలోచించి తీసుకోవడం నిర్ణయం. వీళ్ళు చాలా ఏంటంటే డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఖర్చు పెట్టాలంటే 1-10 సార్లు ఆలోచిస్తారు కూడా, ఆలోచించి ఖర్చు పెడతారు, అయినా ఖర్చు అవుతుంది. అది ఏ విధంగా ఖర్చు అవుతుందంటే ఎక్కువ హాస్పిటల్ విషయం అనుకోవచ్చు, ఆరోగ్య విషయం అనుకోవచ్చు, అనారోగ్య సమస్య రావచ్చు, హెల్త్ పరంగా కాస్తంత ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం పడడం కానీ, లేకపోతే స్కిన్ ర్యాషెస్ కానీ ఇలాంటి వచ్చే అవకాశం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం, సో ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం. సో ఖర్చు అనేది ఇలా తగ్గిద్దాం అనుకుంటే ఈ విధంగా మనకు ఖర్చుగా వస్తుంది. అందుకని ఖర్చు అధికంగా ఉంది కనుక చక్కగా తీర్థయాత్రకు వెళ్ళడము, లేకపోతే ఏదైనా అన్నదానం చేయడము, చక్కగా దేవాలయాల్లో సేవ చేయడము, ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ ఖర్చు అక్కడ మనం చేసేది పుణ్యం కింద మారుతుంది కనుక అది మనకి అధిక లాభాన్ని తెచ్చిస్తుంది. ఈ విధంగా చేసుకోవడం, మౌనంగా ఉండడము, ఇది చేస్తూ ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరికైనా సరే అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఓకే అమ్మ, మరి వృశ్చిక రాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారమ్మా? వీరికి రాసాధిపతి ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడో అక్కడి నుంచి మనకి వీళ్ళు కొంచెం బలంగా కావాలి, అనుకూలంగా జరగాలి, కాస్త వీళ్ళు మౌనంగా ఉండగలగాలి. ఆ నిగ్రత అంటే ఖచ్చితంగా చక్కగా నేను ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువ వాదించకూడదు అని అనుకుంటే వీళ్ళు గణపతి ఆరాధన చేయాలి. ఓకే, గణపతి లేచి స్నానం చేసి చక్కగా గణపతి మంత్రాన్ని గం గణపతే నమః, గం గణపతే నమః అనుకుంటూ ఉండడం, లేదా శ్రీ మహాగణపతి నమః. ఐశ్వర్యం కోసం అయితే శ్రీ మహాగణపతి నమః. కార్యాలు, విఘ్నాలు, ఆటంకాలు ఏమీ రాకుండా బ్రహ్మాండంగా జరగాలి అనుకుంటే గం గణపతే నమః అనే మంత్రాన్ని 1000 సార్లు చదవచ్చు. 108 సార్లు తక్కువ కాకుండా 1000 సార్లు వరకు చదువుకోవచ్చు ఈ మంత్రాన్ని. సో గం గణపతి నమః అంటే అన్ని పనుల్లో విఘ్నాలు రాకుండా చక్కగా ముందుకు వెళ్తారు. ఆదాయం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, వ్యాపారంలో అభివృద్ధి కోసం కావాలి, శ్రీ మహాగణపతి నమః, శ్రీ మహాగణపతి నమః అనుకుంటూ ఉండాలి. ఈ విధంగా రోజంతా కూర్చున్నారా, ఒక 2 నిమిషాలు టైం దొరికిందా, కళ్ళు మూసుకొని శ్రీ మహాగణపతి నమః, శ్రీ మహాగణపతి నమః అనుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ పని అనుకూలంగా మారుతుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉంది ఈ మాసం. ఓకే అమ్మ, వృశ్చిక రాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.